వేణుగోపాల్ గారు, ఇప్పుడు బయట వార్తల్లో చూసినా లేకపోతే ఏ టీవీ ఓపెన్ చేసినా కూడా కాళేశ్వరం పైన బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ గట్టిగా కూడా తమ వాదనలు వినిపిస్తున్నట్లయితే బయటికి కనిపిస్తుంది. మరి మీరు కేంద్రంలో ఉన్నారు, వీళ్ళు నిజంగానే న్యాయపరంగా వెళ్తున్నారా లేకపోతే ఇది కేవలం రాజకీయ ఆరోపణలు ఏదో రాజకీయ హంగామా చేసే విధంగా కనిపిస్తుందా? మొత్తంగా బీజేపీ పార్టీ నాయకులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రెండు పార్టీల వైఖరి పైన? ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ గారు మాట్లాడుతూ సంబంధిత రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలపై మేము పదే పదే అంటూ కొన్ని మాటలు చేశారు. సరే, నేను వాస్తవంగా మా భారతీయ జనతా పార్టీ గురించి మేము మాట్లాడేది, మా యొక్క వాయిస్ ఏంటంటే ఒకటే, మీరు ప్రస్తుతము ఈ ఏదైతే బ్లడ్ బ్లడ్ అంటూ మీరు ఏదైతే పెట్టినటువంటి ఈ రాజకీయటువంటి అంశం ఏదో ఉందో, ఈ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ముందు సత్వరమే కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పి మేము మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్డీఎస్ఎఫ్ ఏదైతే సూచనల గురించి కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. తర్వాత పదే పదే మాట్లాడుతూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ యొక్క కోణంలో మాట్లాడినా మీరు మీ యొక్క రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ పట్టగాల్సి ఇతని మీద వేసుకోవడం, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం. ప్రస్తుతంలో ఇప్పుడు రాబోయే వర్షాకాలానికి ఏదైతే ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులను చేపట్టకుండా సంవత్సరం రోజులు 2-2.5 సంవత్సరాలు కాలయాపన చేసి కనీసము ఈ యొక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుందో అదే విధంగా వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు తప్ప వేరేటువంటి వాళ్ళకి ప్రజలకి పంటలకి నీళ్లు, రైతులకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు మనకి కావాల్సింది రైతుల యొక్క క్షేమం, రైతుల యొక్క లాభం. పంటలు ఎండిపోతే పంట సాగునీరు కానీ తాగునీరు కానీ ఇప్పుడు కనీసం మనం నిల్వ చేసుకోకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే రాబోయే రోజుల్లో ఇది ఆలోచించడం లేదు. కేవలము రాజకీయ ఉద్దేశంతో వీళ్ళిద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం, నేను ఇట్లా నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా అనేటువంటి మాటల్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా మా రామచంద్రరావు గారు కూడా నిన్నటి రోజున ఒక ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు సూచించిన విధంగా మీరు చర్యలు చేపట్టకపోగా కనీసము ఇప్పుడు జూన్ 30వ తారీఖున కూడా 3 బ్యారేజీలకు సంబంధించి ఒక మార్గదర్శనం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, కమిటీ సిఫారసులను ఏమన్నా మీరు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవడం లేదు. కనీసం సంబంధిత అంశంలో మీరేమన్నా సొంతంగా చర్యలు తీసుకుంటున్నారా? తీసుకోవడం లేదు. అంటే మీ ఉద్దేశము కేవలం రాజకీయ పరమైన అంశమే తప్ప పంటలకు సంబంధించినటువంటి నీళ్లు అందించే లక్ష్యం అనేటువంటి కనిపిస్తలేదని చెప్పి క్లియర్ గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరున్నట్టుగా ఈరోజు చెప్తారు. దాన్ని అవకాశాన్ని కోసం ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు కేవలం రాజకీయ అంశంగా. వీళ్ళు ఈ రాజకీయాలను మానేసి ఖచ్చితంగా ఈ అంశంలో సత్వరమే సంబంధిత ప్రాజెక్టు ఏదైనా సరే పంటలకి నీరందించే అవకాశాన్ని ఒకసారి పునరాలోచించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రైతులకు మేలు చేసే అంశంలో ఆలోచించాలి. ముందు మనం రాజకీయాలు పక్కన పెడదామనేటువంటి ఆ కోణంలో మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఇదే విధంగా మాకు రాజకీయాలు వద్దండి, రైతుల క్షేమమే ముఖ్యం, తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం. ఆ సంబంధించిన అంశంలో మేము మాట్లాడతాం తప్ప ఏదో బ్లడ్ ఇవ్వడాలు, బ్లడ్ ఆయన రక్తంతో తడుపుతాను ఏదో ఆటన్నట్టు ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం, మేము రక్తం ఇస్తాం, అసలు ఇది ఏ విధంగా పోతుందనేది ఆలోచించాలి. ఈ యొక్క రాజకీయాలని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అంటే అంశాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీ మెట్రో టీవీ చాలా మంచి అంశాన్ని తీసుకుని ఈరోజు ఛానల్ డెబిట్ పెట్టడం చాలా మంచి అంశం ఇది. కాబట్టి మా వైపు నుంచి అయితే రైతుల శ్రేయస్సు, రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన లక్ష్యంగానే పనిచేయాలి. ముందు ఇమ్మీడియట్ గా సత్వరమైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ని రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ చెప్తున్నారు అనేటువంటి అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం.